హలో ఆల్. లక్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. ఈరోజు మనము ఒక మంచి రెసిపీ ప్రిపేర్ చేసేసుకుందాము. అండ్ దట్ టూ కుండలో ప్రిపేర్ చేసుకుందాం. అదేంటో తెలుసా? మటన్ కర్రీ అండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సాల్ట్ ఏసి చక్కగా క్లీన్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకుందాము. సో, దీనిలోకి ఏమేమి కావాలో చూద్దాం ఇప్పుడు. దీనికి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పేస్ట్ అండి ఇది. ఇది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఏమేమేసానో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ టొమాటోస్ అండ్ కొత్తిమీర, కరివేపాకు క్లీన్ చేసుకున్నాను. ఇది ఎండు కొబ్బరి పౌడర్ అండి. నేను రెడీమేడ్‌ది తీసుకున్నాను. మీరు డైరెక్ట్ ఎండు కొబ్బరైనా పౌడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలోకి పసుపు, సాల్ట్ అండ్ కారం. అండ్ ప్రిపరేషన్‌లోకెళ్ళిపోదామా మరి? సో, ఫస్ట్ మట్టి కుండ తీసుకున్నాను నేను. ఈ మట్టి కుండలో ప్రిపేర్ చేద్దామని. చాలా టేస్టీగా ఉంటదండి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇందులో ఆయిల్ ఏసేసుకుందాము. ఇది ఎక్కువ హీట్ అవ్వకూడదంటారు. పగిలిపోయిద్దని నాకు భయమేసి నేను ఆయిల్ హీట్ అవ్వకుండానే గ్రీన్ చిల్లీస్ వేసి ఆ తర్వాత హీట్ చేస్తాననమాట. సో, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకేసేసుకుందాము. నేను ప్రతి నాన్ వెజ్ ఐటెమ్‌లో గూడా కరివేపాకు కంపల్సరీ వాడతాను. ఎందుకంటే మనం ఏ నాన్ వెజ్ కర్రీ వండుతామో దాని ఫ్లేవర్ అనేది ఎలివేట్ అవుతదని నా ఒపీనియన్. సో, నెక్స్ట్ ఆనియన్స్ ఏసుకుందాము. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి అందులోకి మనం కొంచెం సాల్ట్ ఏసుకుందాము. అండ్ దీని మీద ఒకసారి మూత పెట్టేస్తే ఇది ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోతే మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. సో, దీని మీద మనం లిడ్ పెట్టేసుకుందాం. సో, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇట్లా ట్రాన్స్‌పరెంట్‌గా అవుతుంది. అండ్ సాఫ్ట్‌గా అవుతుంది. సో, ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ ఏసుకుందాము. కట్ చేసుకున్న టొమాటోస్. నాకిప్పుడు ఈ రెసిపీ కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటున్నాను. సో, ఎక్కువ మెంబర్స్ ఉన్నాం గాబట్టి కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి. సో, అందుకని దానికి తగ్గట్టు నేను గ్రేవీ ఎక్కువొచ్చే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీని. సో, ఇట్లా టొమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనము ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఏసుకుందామండి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ మటన్ ఏసేసుకోవడమే. సో, ఈ మటన్‌ని చాలా చిన్న పీసెస్ కట్ జేపిచ్చాను నేను. ఎందుకంటే త్వరగా కుక్ అవ్వాలని చెప్పి. నాకు పెద్ద పీసెస్ అంతగా ఇష్టం ఉండదు. సో, నేను చిన్న చిన్న పీసెస్ కట్ జేపిచ్చుకున్నాను. మటన్‌లో కొంచెం పసుపేసేసుకొని మనం మూత పెట్టేస్తే అందులో వచ్చే వాటర్ ఆహ్, దానిలో కొంచెం ఒక 20% కుక్ అవుతుంది మటను. సో, అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. సో, నేను అందుకనే కొంచెం పసుపేసిన తర్వాత ఇట్లా మూత పెడితే వాటర్ ఇట్లా వస్తాయి మటన్‌లో నుంచి. సో, ఆ వాటర్‌లో కుక్ అవ్వడం వల్ల మటన్ టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, ఇలా కొంచెం ఆ వాటర్ దగ్గరకయిపోయే వరకు కుక్ చేసుకొని, గరం మసాలా పేస్ట్ వేయాలి. ఈ గరం మసాలా పేస్ట్ నేనొక 2 స్పూన్స్ వేసుకున్నాను. సో, ఇది గూడా కూరకి చాలా టేస్ట్ ఇస్తుంది నేను వేసే ఇంగ్రీడియెంట్స్. సో, ఒకసారి మీరు గూడా ఇట్లా ట్రై చేయండి. మీరెప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునే విధంగా కాకుండా ఇట్లా ట్రై చేస్తే మనకు గ్రేవీ ఎక్కువొస్తుంది. నెక్స్ట్ టేస్ట్ గూడా చాలా బావుంటది. నెక్స్ట్ ఇందులోనే నేను ఎండు కొబ్బరి పౌడర్ గూడా ఒక 2 స్పూన్స్ ఏసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దట్టు కారం, పచ్చి కారం ఏసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్‌కి ఎప్పుడు మసాలా కారం వేయగూడదు. సో, పచ్చి కారం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఏసేసుకుందాము. ఒక 10 మినిట్స్ దీన్ని కుకింగ్‌కి పెట్టేద్దామండి. సిమ్‌లో పెడుతున్నాను. మటన్ ఎప్పుడు గూడా సిమ్‌లో కుక్ అయితేనే బావుంటది. హైలో పెడితే అంత టేస్టీగా ఉండదు. సిమ్‌లో కుక్ అయితేనే ప్రతి ముక్కకి మనం వేసిన మసాలా మొత్తం పట్టేసి టేస్టీగా అవుతుందనమాట. సో, సిమ్‌లో కుక్ చేసుకుందాము. నెక్స్ట్ ఇదిగోండి ఒక 10 మినిట్స్ తర్వాత చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది మటను. మనమేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా కారం ఎలివేట్ అవుతుంది చూసారా? కలర్ చేంజ్ అయిపోయింది. లాస్ట్‌లో ఇంక ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకుందాము. స్మెల్ అయితే అద్దిరిపోతుందసల మటను. కుక్ అవుతుంటే మనం రెగ్యులర్‌గా కుక్ చేసుకునే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. స్మెల్ కూడా డిఫరెన్స్ ఉంది. సో, నెక్స్ట్ నేను ఇందులోకి బగారా రైస్ కూడా చేశాను. అది వేరే వీడియోలో నేను అప్‌లోడ్ చేస్తాను చూడండి. బోన్ ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిందో తెలుసా ఇది. ఎంత సాఫ్ట్‌గా కుక్ అయింది మటను. కుండలో చేయటం వల్ల ఆ ఫ్లేవర్ నిజంగా చాలా బావుంది.